డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అంటే తెలుగు అకాడమీ ఫండ్స్ నుంచి ఖర్చు అయిపోతాయి. ఈ విధంగా ఏదో అన్నట్టుగా మోసెమ్మ మూయ పెడితే మాసెమ్మ మాయం చేసినట్టు తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా మేము కష్టపడి మా ప్రభుత్వం మేము ఈ విధంగా చేస్తే ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా ఈ అవినీతి పరులకి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దోపిడీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా కొంత వాటాలు ఇస్తూ, అసలు మెయిన్ దోపిడీదారులు ఇద్దరున్నారు కదా, చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కూడా ఈ వ్యవస్థను ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగు అకాడమీని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నువ్వు తీసుకొచ్చావా తెలుగు అకాడమీ? నీ టైంలో అసలు తెలుగు అకాడమీయే వద్దన్నావు. తెలుగు భాష మీద నీకు ఎందుకంటే నీ కొడుక్కి రాదు నీకు రాదు తెలుగు మాట్లాడటం అనేది. అట్లాంటిది తెలుగు అకాడమీని మేము కష్టపడి తీసుకొచ్చి ఫండ్స్ ఏమైనా నువ్వు సాధించి పెట్టావా? లేదు కదా. మా ప్రభుత్వంలో మేము మరి కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ మీద కొట్లాడి ఆ తెలుగు అకాడమీ ఫండ్స్ అన్ని కూడా మా భాగానికి రావాల్సిన మేము తీసుకొచ్చాం. మా సిబ్బందిని తీసుకొచ్చాము. చక్కగా నీట్గా ఉన్న 5 సంవత్సరాలు కూడా చక్కగా జరుగుతూ వచ్చింది. స్టూడెంట్స్కి తక్కువ ధరకే పుస్తకాలు అందుతూ వచ్చినాయి.